సమాజం స్పందించేటువంటి టైం వస్తుంది ప్రతిదానికి. ఉమ్, విధ్వంసం విపరీతంగా జరిగినప్పుడు నూతన విప్లవం పురుడు పోసుకుంటారు. 9 నెలలు నింతే కానీ పిల్ల కొట్టదు ఉమ్, కదా. పురిటి నొప్పులు వస్తేనే పిల్ల కొడుతుంది. ఇప్పుడు అంతా షార్ట్ కట్ కోసి పిల్లని తీస్తారు. ఉమ్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్లు కూడా గన్ని అలాంటివే. ప్రజలకు ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నారు, కేజ్రీవాల్ ఉన్నాడు. మీకు ఓపెన్గా మాట చెప్తాను. ఉమ్, కేజ్రీవాల్ని బడిపోరగానే తీసుకుపోయినట్టు ఎత్తుకపోయారు ఒక ముఖ్యమంత్రిని. ఉమ్, రేపు 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా బడికి పోని పిల్లల మీద కొట్టుకుంటే ఎట్లా తీసుకపోతారు, ఇల్లు అట్లా తీసుకుపోతారు. ఎవడేం చేయలేడు. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే కేసీఆర్ కంటే తెలివి కలవాడా మోడీ అంశ. కేసీఆర్ బిడ్డని తీసుకపోతే సీఎం బిడ్డని తీసుకుపోయారుగా. ఏమైనా చేయగలిగినా రేపు వేడుక చూస్తున్నటువంటి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా బడి పొరగాల కొట్టుకుంటూ తీసుకుపోతారు షెడ్యూల్ వీక్. సరే మనం రేపు చూడబోతున్నాం దాన్ని అన్న. రియలైజ్ అయితే టైం పడుతుంది, ప్రతిదానికి టైం పడుతుంది అన్న. ఎందుకంటే నేను అదే చెప్పిన కదా, పొద్దున్న నిండి పిల్ల ఉంటుందని అన్న. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, ఏం రాశారు పాటలు? నేను మ్యాక్సిమం అన్ని ప్రజల గురించి రాస్తాను. ముఖ్యంగా మరి కమ్యూనిస్టు లేదా నక్సలైట్ల గురించి. నేను నక్సలైట్ గురించి అంటే అన్నలుంటేనే ఎడవికి అందము, రాజ్యము చెలరేగుతున్నది పోదము, రగిలే రాచకొండ ఎగిరే ఎర్ర జెండా, కన్నది అన్నలను కడుపు నిండా, కొడుకులను ఎడబాసి రాచకొండ పురిటి నప్పులను తలుసుకుని గుండె నిండా, ఒంటరైపోయింది ఒడిజాపి కూసుంది అనాథగా తల్లి ఎలమటిస్తున్నది, అన్నలుంటేనే ఎడవికి అందము, రాజ్యము చెలరేగుతున్నది పోదము, చెట్టు పుట్టలే అక్క చెల్లెలనుకోని, కొండ కోనలే అన్నదమ్ములను కోని, తల్లి చచ్చిపోయిన అయినొల్లు కనబడ్డ జనమయాది కొచ్చి, తల్లి చచ్చిపోయిన సాటుంగా చూసొచ్చి, దోపిడి పీడన కూలదొయ్యాలని ఆయుధాలను బట్టి ఎడవికి వెళ్ళిరి, అన్నలుంటేనే ఎడవికి అందము, రాజ్యము చెలరేగుతున్నది పోదము. గతంలో చాలా పోటలు రాసినాం. అంటే మీరు సమాజంలో జరిగేటువంటి సంఘటనలకు స్పందించి రాస్తున్నారు కదా. బేసికల్గా మీరు బహుజనవాదం వైపు కూడా కొంత ఆ స్పృహతో రాస్తుంటారు పాటలు. ఈ బహుజనవాదం కాన్సెప్టు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? కుల సంఘ దొంగల అంతమయ్యేదాకా లేదా అలా బుద్ధి మారేదాకా పెద్ద స్టేట్మెంట్ అవును అన్న. ఓపెన్గా చెప్తున్నా, నీకు పెద్ద కొడుతుంది, నాకేం కొడతలేదు. నేనేమంటున్నా అంటే కుల సంఘ దొంగలు మారేదాకా ఈ పేటిఎంలు ఏటీఎంలు బాపతి మా కార్డు పెట్టి వసూలు చేసుకుని బతికే కొడుకులు పోయేదాకా అది మారదు, టైం పడుతుంది. అంటే ఎట్లా వాళ్ళు ఏ విధంగా మారాలి వాళ్ళు? ఇప్పుడు నేను ఏమంటాంటేనా, ఎలక్షన్ వచ్చేదాకా సంఘం నడుపుతాడు. ఎలక్షన్ వచ్చిన తర్వాత సంఘం విడిపోతుంది అర్థం కాదు. ఆ ఎలక్షన్ అయిపోయేదాకా ఈ లీడర్ ఏడు ఉంటాడు కూడా కనబడాడు. ఏ కులం కోసం కొట్లాడుతుర్రా మీరు? మీ పేర్లు చెప్తే కాలేజీలలో సీట్లు ఇస్తారు, ఏ లెక్కతో ఇస్తారు? అక్కడ ఏదో అక్రమంగా జరుగుతున్నది కాబట్టి మీ పేరు కాడు భయపడుతుంది బిడ్డ. లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది మీకు? అక్రమాన్ని మీరు ఒప్పుకొని మీ దోషులు నింపుకుంటారు కాబట్టినే ఆ అక్రమ వ్యవస్థలు కొనసాగుతున్నాయి. మీరు అక్రమాన్ని అరికట్టేటువంటి కుల సంఘాలు లేరు, అక్రమంగా మీరు సంపాదించుకునేటువంటి పనులు ఎవరు బిడ్డ? ఫస్ట్ మీరు మారాలి. బహుజనవాదం ముందలపడాలంటే బహుజనులే దానికి పెద్ద ప్రమాదం. ఈ దేశంలో నేను ఒక మాట చెప్తాను, బీసీలు ఎంత అధికంగా ఉన్నారో ఈ దేశంలో, ఈ దేశానికి బీసీలు ఎంత బలము, ఈ దేశానికి అంత ప్రమాదం బీసీలే. ఎందుకు అన్ని ఉన్న రాజకీయ పార్టీలని ఎవడు ఏడుంటాడో తెలియదు. ఇవాళ ఏడుంటాడు, రేపు ఇంకొకడు ఉంటాడు. నేనేమంటా అంటే, నేను ఒక పాటలు రాసిన, మా అమ్మ రొమ్మల మీద కొంగును గుంజే కొడుకులకు ఒత్తాసు పలికేందుకు నేనేమన్నా మంది కూర్చున్నా అంటారా, మా అయ్య కూర్చున్నా అని రాసిన. ఎందుకు ఈ మాట అంటున్నంటే, నేను ఒక వాదం ఎత్తుకున్న తర్వాత ఆ వాదాన్ని తాకట్టు పెడితే నేను మనిషిగా పుట్టినట్టు ఎట్లా? నీ అవసరాల కోసం ఏదైనా చేస్తావా? నీ అవసరాల కోసం ఏ రమ్ము పాలైతే తాగి పెరిగినావు అదే రమ్ము పాలు విండి అంగట్లో తీసుకుపోయి అమ్ముకుంటే ఎట్లా నువ్వు కొడుకు ఎట్లయితావురా? కషాయాన్ని అవుతావు. కానీ అలాంటి కషాయ కొడుకులు అంతమైన తర్వాత నువ్వు మీరు అనుకునేటువంటి నేను అనుకునేటువంటి బహుజనవాదం కళముగా కనబడేటువంటి అవకాశం దొరుకుతుంది. అప్పటిదాకా ఇదే బహుజనవాదాన్ని ఒక ఉవ్వెత్తున ఒక స్టేచర్ తీసుకొచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్ధాంతరంగా బీఆర్ఎస్ లో కలిసిపోవడాన్ని అంటే చాలా చోట్ల మీరు చెప్పున్నారు. బట్ దానివల్ల వాస్తవంగా ఈ బహుజనవాదానికి ఎంత మేరకు నష్టం జరిగింది? పూర్తి స్థాయిలో నష్టం జరిగింది. ఇంత అంతా ఏం లేదన్న. ఇప్పుడు ఒక గొప్ప ఐపీఎస్ స్థాయిలో ఇంటి నుంచి ఇక్కడ వచ్చి అంటే ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు అన్న. కాబట్టి ఆ ప్రజల్ని, అమాయకమైనటువంటి ప్రజల్ని తప్పుతో పట్టేయడంలో ప్రతి నాయకుడు పనిచేస్తుంటాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న ఆయన రాజీనామా చేసి వచ్చి బీఎస్పీ పార్టీని జాయిన్ అవ్వడంలో చాలా పెద్ద అంశాలు ఉన్నాయి దాని వెనక. ఏంటి అవి? నేనేమంటున్నా అంటే, ఒక చీఫ్ ఒక పార్టీకి సంబంధించినటువంటి పెద్దను కాదని రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు మా భార్య ఉన్నది లేదా మీ భార్య ఉన్నది, నేను కాదని ఏమైనా చేస్తారా? ఏం చేసినా నీకు చెప్పేసేస్తారు. మంచో రైటో, మంచో చెడో మనం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే చేస్తారు, లేదంటే ఒప్పుకుంటారు. అంతే కదండి, ఎవరి జీవితంలో అయినా అంతే కదా. మన తండ్రి అయినా సరే, మనం ఎవరమైనా
మాయావతి లాంటి వాళ్ళు పోయే బీజేపీ చేతిలో ఉన్నారు. నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు ప్రవీణ్ అన్న? రెండోటి నువ్వు బీఎస్పీలకే రావాలి. ఆల్రెడీ మాయావతి అల్లుందంటే నువ్వు ఐపీఎస్ నీకు తెలియదా? ఆల్రెడీ మాయావతి బీజేపీ చేతిలో ఉందనే విషయం మీకు తెలుసు. నువ్వు అయినా సరే ఇళ్ళకి ఎందుకు వచ్చినావు? ఏంటి కారణం ఏమై ఉంటుంది? ఆయన చేసినటువంటి బూటకపు ఎన్కౌంటర్లు అయి ఉండొచ్చు. లేకపోతే ఆ బూటకపు ఎన్కౌంటర్ వెలికి తీస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు అంత కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అలా చిట్టా కాబట్టి నన్ను ఏడా అండమాన్ అడవులు వేస్తారు అనుకోడు ఏమో. మేము ఆయన వచ్చిన రోజే నల్గొండ సభలో పెడితే మా పొరగాలు తీసుకుపోయారు. నన్ను అన్న నువ్వు రావాలి, అన్న ఇది బహుజన మీరు నువ్వు రావాలన్నా, నువ్వు రావాలంటే నేను వేదిక మీద చెప్పిన. మా అమ్మ మానానికి అగ్ని ప్రవేశపెట్టినటువంటి రాముడు దేవుడు అయ్యిండు, మా అమ్మని తీసుకుపోయి సీఎం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం అంటరానుడు అయ్యిండు, దయ్యం లేక కనపడ్డాడు ఈ దేశానికి, ఎవరికి మొక్కాలు రాని అడిగిన. ఆ మాట మాట్లాడుతున్నట్టు సందర్భంలో పక్కకే ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న. కళాకారుల వేదిక ఇంకొక ఉంది, ఇంకొక వేదిక పక్కకంటే అన్న కూర్చుండు, వేరే మాట్లాడొద్దు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఆ రోజు డిసైడ్ అయినాం ఇదంతా వేరే కథలే, ఇది ఎవరికి ఏం ప్రేమలు లేవు, దాచుకొని రాజకీయ నేతలుగా కనబడి కాలం చేసినా పర్వాలేదు అనేటువంటి సందర్భంలో వచ్చిరనే విషయం ఆ రోజు పసిగట్టిన. ఆయన పోతుడో నేను చాలా మంది చెప్పిన, ఈయన ఉండడు, చాలా పెద్ద నేర చరిత్ర ఉందని చెప్పిన నేను. ఏముంది నేర చరిత్ర? ఇప్పుడు ఆయన గురుకులాలను కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలా మంది పిల్లల్ని ఎవరెస్ట్ శిఖరాలు ఉన్నత విద్యను అభ్యసించి చాలా ఉన్నత స్థితిలో చేర్చండి కదా. చాలా మంది మీలాంటి వారు కూడా అక్కడక్కడ అనంగా విన్నా. ఐపీఎస్గా ఉన్నప్పుడు చాలా నేర చరిత్ర ఉంది, చాలా బూటక ఎన్కౌంటర్లు చేసి వాస్తవం అది. మీరు అన్నప్పుడైనా పిలిచినప్పుడు అడుగురు, ప్రభుత్వం చేయిస్తుంది చేయాల్సి వచ్చింది అంటాడు అంతే. వృత్తిరీత్తే చేయాల్సి వచ్చిందని సింపుల్గా తప్పుకుంటాడు. నేనేమంటున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న, వృత్తి వేరు ఉద్యమం వేరన్నా. నీ వృత్తి కషాయ వృత్తి, ఆ కషాయ వృత్తి నుంచి నువ్వు ఉద్యమంలోకి వచ్చినావు. నువ్వు ఉద్యమంకి వస్తేప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చినావు అని చాలా సార్లు అడిగినా, ఇప్పుడు దాకా చెప్పకపో. ఏమైంది ఆర్ఎస్పీ చేదయిందా బిఎస్పీ నేను రాసిన పాటల. అగ్రవర్ణ దొర పట్టేండ్లకు ఏమని రాసి ఏమైంది ఆర్ఎస్పీ చేదయిందా బిఎస్పీ. నేను అదే పాటలు కూడా రాసిన, చాలా రోజులు అవుతుంది కానీ గుర్తులేదు. నేను ఆ పాటలు రాసిన. అగ్రవర్ణ దొర పట్టేండ్లకు తుపాకీతో గస్తీ నీ బతుకు, తుపాకీతోని కావలి కాస్తున్నావు నువ్వు. కానీ మా బహుజనుల దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఆకాశానికి ఎత్తిరు. ఎందుకు మళ్ళా కనబడనటువంటి కనుమరుగయ్యేటువంటి వేదిక మీదకి పోయినా. బీఆర్ఎస్ అనేది కేసీఆర్ ఇంటి పార్టీ, కేసీఆర్ దానికి బాస్, నీ పార్టీ కాదు కదా, నువ్వు ఇష్టం వచ్చినట్టు అలా చేస్తాను. అందులో ఉన్నా కూడా నేను బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తాను అంతిమ శ్వాస వరకు, వాళ్ళ అభ్యున్నతి కోసం. నేను ఇందాక మీకు సింపుల్గా చెప్పిన మురళన్న, నేను ఇందాక సింపుల్గా చెప్పిన. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రాజీనామా చేసి బీఎస్పీలకు వస్తుండంటేనే ఒక ఎస్పీకి సంబంధించినటువంటి కేటగిరీ ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైనా సరే ఏ పార్టీ ఏ చేతులు ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. మాయావతి పోయి బీజేపీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు బీఎస్పీలకు ఎందుకు వచ్చినావని అడిగిన నేనేమంటున్నా, ఎందుకంటే ఆమె చీఫ్, ఆమె ఏం చెప్తే నువ్వు అదే చేయాలి. రేపు బీఆర్ఎస్ లో పోయి కూడా అణగారిన వర్గాల కోసం నేను పోయి నాగల పట్టుకుంటుంటే కేసీఆర్ ధోరణిస్తాడా? కానీ బాసోడు స్టీరింగ్ ఓన్ చేతులు ఉంటే ఆడే బండి పడేస్తాడా, పల్టీలు వేస్తాడా, మొదలు తీసుకుపోతాడా. దీనికోసం పోయినట్టు బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన సొంత స్వార్థాలకు స్వలాభాలకు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆల్రెడీ బీఎస్పీలో ఎక్స్పోజ్ అయినటువంటి నాయకుడు బీఎస్పీ ఈ బహుజనవాదం అంతా సపోర్ట్ చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకునేమో. ఏ కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, బట్ ఆయన చేసిన తప్పని మాత్రం చెప్పగలుగుతా ఓపెన్గా. ఇప్పుడు రీసెంట్ గా తీన్మార్ మల్లన్న కూడా ఈ బీసీ వాదం మీద పనిచేస్తున్నాడు కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? తీన్మార్ మల్లన్న అంటే ఆయన ఎకనామికల్ పాలిటిక్స్ చేస్తాడు. అంటే నేనేమంటే ఆయన అవసరాలు, అది ఏ అవసరమైనా కావచ్చు, ఎవ్రీథింగ్ మీరు ఎంత ఊహించుకుంటే అంత. అవసరం లేని మనిషి ఎవరు, కానీ నేనేం చెప్తున్నా, అవసరానికి కూడా అద్దు ఉంటుంది అన్న కదా. ఆశ లేని మనిషి ఎవరు లేడు, అప్పు లేని మనిషి పుట్టాడు, మనిషి రావాడు కదా. అట్లా అనుకున్నంత మాత్రాన ఇప్పుడు దేశంలో బీజేపీ పార్టీ ఇది మూడోసారి కదన్నా, మూడోసారి దేశంలో అప్పులు లేవు, దేశానికి అప్పు లేదు. నేనేమంటున్నా అంటే అవసరానికి కూడా అద్దు ఉంటుంది, ఆశకు కూడా అద్దు ఉంటుంది, ప్రతిదానికి లెక్క ఉంటుంది. ఏం ఆశతో పనిచేస్తున్నాడు, నేనేమంటా అంటే ఓటుకు నోటు కేసు దొంగగా దొరికినటువంటి రేవంత్ రెడ్డి సీఎం కాగలిగాడు. ఓ జర్నలిజంగా తెలంగాణలో అనేక సార్లు సరే ఏ భాష వాడినప్పటికీ కూడా ఆయన స్థాయికి ఆయన రాగలిగాడు. మీరే అన్నారు మనిషికి ఆశ ఉంటుందని, ఆశ ఏ ఆశ అయినా కావచ్చు. ఆయన అవసరం కోసం ఏదైనా చేసేటువంటి ఏమంటారు ఒక వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని పెంపొందించే. ఇప్పుడు ఆయన ఎత్తుకున్నటువంటి బీసీ వాదంలో నిజాయితీ లేదా? ఆయన ఎంతవరకు బీసీ అంటున్నా నేను. ఎందుకు బీసీ? ఏ ఊర్లలో పోతే వాళ్ళని కూడా పట్టేలు అంటారు, మస్తుగా ఉంటారు. ఇప్పుడు మోడీ ఉన్నాడు, మోడీ ఏంటన్నా బీసీనే అంటారు, బీసీ అంటారు. ఎట్లా బీసీ? ఏది ఆయన కులం ఏంది? బీసీలో ఏం కులం అనేది? మోడీ అనేట ఆయన ఎకనామికల్ బీసీ. దేశం కోసం ఇప్పుడు మీరన్నట్టే బీసీ అనుకుంటే ఈ బీసీల ఉద్యమం ఎందుకే? దేశం వాళ్ళ చేతులనే ఉంది కదా, బీసీల చేతులనే.
మళ్ళీ ఇక కొత్తగా మీకు రాజ్యం ఎందుకే? బీజేపీ నాయకులంతా బీసీ వ్యక్తినే మేము ప్రధానమంత్రిని చేసినామని చెప్తున్నారు కదా. నేను అదే చెప్తున్నా, మళ్ళీ బీసీల ఉద్యమం ఎందుకు అంటున్నా నేను. ఉమ్, దేశమే బీసీల చేతులు ఉన్నప్పుడు తిన్మార్ మల్లన్న కావచ్చు, జాజల సీనన్న కావచ్చు, ఆర్ కృష్ణ అన్న కావచ్చు, ఇంకో అన్న కావచ్చు, మీ బీసీ ఉద్యమం దేనికి అంటున్నా. దేశమే మీ చేతులు ఉందిగా మోడీ బీసీ అయినప్పుడు, మళ్ళీ కొత్తగా ఈ కథ అంతేంది? అవునా కదా? ఓపెన్గానే చెప్తున్నా కానీ, మోడీ దేశ ప్రధాని బీసీ అయినప్పుడు మళ్ళీ మీ బీసీ ఉద్యమాలు దేనికోసం, ఎవరి కోసం, దేనిపైన ఆ క్లారిటీ ఏమను. మల్లన్ని ఇస్తాడో, లేకపోతే కిష్టాన్ని ఇస్తాడో, లేకపోతే మీ సిగ్నేచర్ స్టూడియో ఇస్తుందో, ఎవరిస్తారో ఎవరు. ఇప్పుడు తిన్మార్ మల్లన్న, జాజల శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణ చేసే బీసీ ఉద్యమాలన్నీ అంటే దేనికోసం అనేది నా క్వశ్చన్ అన్న. ఏం బీసీల హక్కుల కోసం, అంటే ఏం కావాలి? బీసీల రాజ్యాధికారం కోసం అంటున్నారు. రాజ్యాధికారం అనుకున్నప్పుడు మోడీ బీసీ అయినప్పుడు ఇంకా రాజ్యం మళ్ళీ కొత్తగా ఎందుకు అంటున్నా నేను. అది బీజేపీ వాళ్ళు బీజేపీ బీసీలు అధికారంలో ఉండడం జాదర సీనన్నకు, ఆర్ కృష్ణకు, మళ్ళీ నాకు నచ్చలేదా? ఏదో ఒకటి క్లారిటీ ఏమన్నా. ఆ క్లారిటీ ఇస్తే నేను కూడా మీకు చాలా మంచి క్లారిటీ ఇస్తా. దేశమే బీసీల చేతులు ఉంది, మోడీ బీసీ అనుకున్నప్పుడు మళ్ళీ ఇలా బీసీలకు రాజ్యాధికారం ఏదైనా నాకు అర్థం కాదు. లేదు అంటే బీజేపీ బీసీల చేతులు దేశం ఉండదు అనుకుని క్లియర్ ప్రకటన ఈ రోటి పెద్దోళ్ళేగా మీరు. ఎందుకో మీరు బీజేపీ పార్టీ పైన లేదా మోడీ అమిత్ షా పైన చాలా అక్కస్తో మాట్లాడుతూ ఉంటారు. అక్కస్ ఏముంటదన్న, ప్రజలకు స్వేచ్ఛ కావాలంటున్నా. లేదా ఇప్పుడు స్వేచ్ఛ దేశం ఎట్లా ఉన్నది, ఏడా ఉన్నది? గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సల్ ఇట్లా అవుతారు, గట్టిగా మాట్లాడిన జర్నలిస్టులు ఎట్లా చచ్చిపోతున్నా కూడా అర్థం కాకుండా చంపేస్తారు. ఇదేనా స్వేచ్ఛ? ఇదే స్వేచ్ఛనా? ఈ మధ్యకాలంలో ఇదే తెలంగాణలో మీ జర్నలిస్టులను ఎంతమందిని కొట్టలేదన్నా, ఎంతమంది మీద దాడి చేయలేదన్నా? అదేనా ప్రజాస్వామ్యం? అదేనా పరిపాలన? ప్రజలు అందుకేనా కొట్టించుకుంటానికేనా ఎన్నుకున్నది? నీ మోడీని కావచ్చు, ఎవరు రేవంత్ రెడ్డిని కావచ్చు, ఎవరైనా కావచ్చు. బీజేపీ అంటే నాకెందుకు కోపం ఉంటుంది? అది మన దేశం పార్టీ కదా. కాకపోతే మనువాద పార్టీ అని అయితే చెప్పగలుగుతాం ఓపెన్గా. మన దేశ పార్టీ అంటే నేను పర్టికులర్గా బీజేపీ అనేది కాదు. నేనేమంటే మనిషిని మనిషిగా చూడలేను మనిషి కావచ్చు, పార్టీ కావచ్చు, మతం కావచ్చు, పూర్తిగా దానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. సుక్కరాం నర్సయ్య సరే సమాజంలో సమస్యలపైన ప్రజల్ని చైతన్యం చేయడం కోసం వాళ్ళ ఇష్యూస్ పైన పాట రూపంలో, ఆట రూపంలో, ఆయన రచన రూపంలో చాలా మాట్లాడుతున్నాడు, రాస్తున్నాడు. కానీ తను అభిమానించే నాయకులను కానీ, సంఘాలను కానీ, పార్టీలను కానీ, లేదా వ్యక్తులను కానీ ఎంత మోస్తాడో అంత దించుతాడు. అంత వాళ్ళు ఏమాత్రం కొంచెం అటు అయినా కూడా వాళ్ళని మళ్ళీ అదే లెవెల్కు దించి పాటగా కైగట్టి రాస్తాడు, పాడతాడు. అంటే అంత అగ్రెసివ్గా మీరు ఈ బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ చైతన్యం కోసం పనిచేస్తున్న మీరు ఆ సంఘాల నుంచి లేదా ఆ సమాజం నుంచి వచ్చిన వ్యక్తులను అంత తులనడడం, అంతగా అగ్రెసివ్గా విమర్శించడం పాట రూపంలో, మాట రూపంలో ఎలా చూడాలి? నేను ఇప్పటిదాకా ఏ నాయకుడిని ఎత్తుకోలే. వ్యవస్థ కోసం ఎవడైతే పనిచేస్తాడో ఆ వేదికని ఎత్తుకుంటాం, ఆ సందర్భాన్ని, ఆ సబ్జెక్ట్ ఎత్తుకుంటాం. నేనేమంటే నేను ఓపెన్గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఏమడుగుతారు, మీరు పేరు చెప్పలేకపోతే నేను ఓపెన్ చెప్తున్నాను. మందకృష్ణ ఏం చేసిండు, 30 ఏళ్ల సంది ఉద్యమం నడుపుతుండు, బాగుంది. వర్గీకరణ జరిగినా జరగకపోయినా ఒరిగేది ఏం లేదనేటువంటి విషయానికి ఎందుకు వచ్చిన నేను అని అంటే, నువ్వు ఏ మనవాదం అయితే ఉన్నదో అదే మనవాదానికి బీజేపీకి ఓట్లు వేయాలి, బీసీలమై ఎస్సీలమై పుట్టినందుకు అని అన్నావు. ఏ లెక్కతోనన్నావు కృష్ణన్న? నువ్వు పాదయాత్ర చేస్తే పాట రాసింది నేను, వర్గీకరణ ఉద్యమం న్యాయబద్ధమైంది అని. నువ్వు అదే బీజేపీ వేదిక మీద నుంచి నువ్వు బీసీలకు ఎవరు బీజేపీకి ఓట్లేయాలని చెప్పి రఘునందన్ రావుకు నువ్వు ప్రచారం చేసినప్పుడు, నువ్వు ఈటల రాజేందర్కు ప్రచారం చేసినప్పుడు, ఇంకోరికి స్వయం నువ్వు బీజేపీ పార్టీకి ఓట్లేవని ఏ లెక్కతో చెప్పినావన్నా? ఎట్లా చెప్తావు నువ్వు? వర్గీకరణ అమలు చేస్తుంది కాబట్టి, చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఇచ్చిండు. ఓట్లేమని చెప్తే రైట్ నీకు ఎక్కడిది అంటున్నా నేను. ఎట్లా చెప్తావు నువ్వు పర్సనల్ గా చెప్పుకో. నువ్వు ఈడ మాదిగ దండారు ఉద్యమానికి పెద్ద దిక్కు, నువ్వు కాళ్ళు మొక్కుతున్నావు అంటే నేను ఎన్నుకున్న ప్రజలు మొక్కినట్టు లెక్క. నేను మాట్లాడింది ఫైనల్ అనుకుంటే ఎట్లా బాస్? ఎట్లా ఏ లెక్కతోనంటే వర్గీకరణ చేస్తా అంటే ఏమైనా చేస్తావా అంటున్నా. అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాల మాదిగలు ఇవాళ కాకపోతే రేపు కలుసుకుంటారు, ఇంకేమైనా జరిగితే ఏదైనా కావచ్చు. మీ అన్నదమ్ముల కొట్లాటలో భాగంగా మీ అమ్మ రొమ్ము పాలు తీసుకపోయి అమ్ముకుంటారా అంటున్నా నేను ఓపెన్గా చెప్తున్నా. మీ అమ్మ రొమ్ముల మీద కొంగుల గుంజే కొడుకులకు మీరు ఎట్లా ఒత్తాసు పలుకుతారా అంటున్నా. మన అమ్మ ఆత్మగౌరవం కంటే గొప్పదా? కాదు కదా. అలాంటప్పుడు రాస్తాం కదా, ఏ ఒక్కరి సొత్తు కాదు మాదిగ దండోరా, కోట్లాది మాదిగల గుండెదరువు కాదా, మనిషిని మనిషిగా చూడని మతతత్వపు జాడ, మాదిగ జాతిని మద్దతు పలకమంటే ఎలా, విశ్వరూపమంటూ నీ రూటు మార్చినావా, జాతి పెద్ద దిక్కువు నువ్వు కాళ్ళను పడతావా,
నేను ఒక్కటి కూడా మన పార్లమెంటరీ వాళ్ళే కదా ఉన్నదని అడిగిన కదా. ఇప్పుడు ఆయన వర్షన్ ఏంటంటే ఈ మూడు దశాబ్దాల ఉద్యమంలో ఎప్పుడు కూడా వర్గీకరణ ఏ పార్టీ కూడా చేస్తామని చెప్పడమే కానీ చేసింది లేదు. సో ఇప్పుడు చేస్తుంది కాబట్టి కృతజ్ఞతగా ఉండడం తప్పెట్లా అవుతుంది? కృతజ్ఞతగా నైతికుడు ఏమంటున్నా అంటే కృతజ్ఞతగా ఉన్నప్పుడు ఓట్లేయాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా మనకి ఇచ్చినట్టు కాదు. ఇది ఒక బేరం లాంటిదే, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటిదే. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వర్గీకరణ ఉద్యమం సామాజిక న్యాయం అయినప్పుడు చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళకున్నది, చేపించుకోవాల్సినటువంటి అవసరం మీకున్నది, అర్హత మీకున్నది. వర్గీకరణ చేస్తంటే ఓట్లేస్తాం, వర్గీకరణ చేస్తామంటే ఓట్లేస్తాం, వర్గీకరణ చేస్తాం. ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నది. ఇక ఉద్యమం ఏడున్నది మరి మీరు చెప్పరు, మగనకృష్ణ పక్కకు పెట్టి మీరు చెప్పరు ఏడున్నది. ఓట్లేస్తే ఇచ్చే వర్గీకరణ మాకెందుకే? ఓటు అనేది నా స్వేచ్ఛ, నువ్వు బలే ఉన్నావు. నువ్వు ఇట్లా కూడా రాజకీయ పరంగా కూడా రాజకీయ పార్టీ ఓటుతో వర్గీకరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అవి రాజకీయ పార్టీలకు అల్టిమేట్ గా ఏం కావాలి? అధికారం కావాలి. సో అధికారాన్ని వాళ్ళు పొందాలంటే ఓట్ల రూపంలో ఓట్లు కావాలి. ఆ ఓట్ల రూపంలో ఓట్లు కావాలంటే వాళ్ళ కోరికలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అంతిమంగా అవి పరిష్కరించి మాకు మీరు మద్దతుగా ఉండాలని చెప్పడం అనేది చాలా సహజమైన ప్రక్రియ రాజకీయాలలో. కాకపోతే మీరు అనుకున్నట్టుగా అది మతతత్వ పార్టీయో మనవాద పార్టీయో మీ భావజాలానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఎందుకు మనం మద్దతు ఇవ్వద్దనే భావన మీలో ఉండొచ్చు, కానీ ఆల్టర్నేటివ్ ఇంకో సొల్యూషన్ లేనప్పుడు చేయడంలో ఏం తప్పు ఉంది అంటున్నా. ప్రచారకర్తగా మందకృష్ణ పనిచేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆయన గుండె మీద చేసుకుని ఆయన అడుగురు మీరు మళ్ళీసారి ఇంటర్వ్యూ చేయరు. అర్థమైందా? ఓట్లు ఏమని ప్రచారం చేస్తాను కొన్ని బీజేపీ కార్యకర్తవానే పెద్ద మనిషి నువ్వు ఎట్లా ఉండాలి అంటున్నా. ఏం నమ్మి నిన్ను సదాలక్ష్మమ్మ ఈ ఉద్యమం నీ చేతిలో పెట్టింది? ఏం నమ్మి సదాలక్ష్మమ్మ ఈ మాదిగ దండర ఉద్యమానికి పురుడు పోసింది? ఏం ఎట్లా మనం మాట్లాడితే మనకు తెలిసి మాట్లాడితే ఎట్లా? తెలియనటువంటి ప్రజలకు క్లుప్తంగా చెప్పి పని చేయాలి మనం. చండ గురించి అనే కాదు, జనరల్ గా ఎవరైనా కావచ్చు. ఏపూర్ సోమన్న గురించి కూడా పాట రాసింది. నేనేమంటున్నా అంటే నిన్ను నమ్మినటువంటి నావా సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ, జనహోరు సంద్రమై ఎగసేటి కిరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై నావ సాగుతుంది కొడుక తెలంగాణ పోరు సాగుతుంది బిడ్డ. రైతు దేశం చేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఏ బాధ ఉండదనుకుంటే, గాంధీ మార్గం మాది హింస ఉండొద్దని శాంతి చర్చలు చేస్తానంటే పల్లెలు సల్లగుంటాయి అనుకుంటే. ఒకప్పుడు రాక్షసుడైనటువంటి రాజశేఖర రెడ్డి సోమన్నకు దేవుడు ఎట్టయితాడే? భలే ఉంది. మీరు చేస్తున్నాం సంసారం, మేము చేస్తే వ్యభిచారం అవుతుంది. మీరు వేసే ప్రశ్న ఏమో సమాజానికి, మేము వేసే ప్రశ్న మాకోసమా? ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళో మైనట్టు అవుతుందట. అట్ట అయ్యింది ఏమో బహుశా. అది నాకేం ప్రాబ్లం. నేనేమంటున్నా అంటే సాటుకు చేస్తే సంసారం అవుతుంది, బరివత్తల బయట చేస్తే వ్యభిచారం అంట. అవునా కాదా? ఏదేమైనప్పటికీ మనం చేసే పనిలో క్లారిటీ ఉండాలి. మనల్ని మనం మర్చిపోయిన తర్వాత మళ్ళీ సోనం కలిసిరా మీరు? 1-2 సార్లు వేదికల మీద కలిసి ఏమన్నాడు? ఇబ్బంది పడతాడు ఎందుకు మరి తెలియదు. నేను ఇప్పుడు నన్ను కలిసినప్పుడు నమస్తే అన్న అంట. ఆయనకి ఏమైనా ఉండొచ్చు మనసులో, నాకేముంటుంది, నాకు ఏమిడు వ్యక్తిగతంగా నేను ఎవరితో ఫైట్ చేయాలి. బట్ మన మీదకి వస్తే ఊరుకోను.